అది మిస్ అయింది ఈ సినిమాలో. హాలీవుడ్ సినిమాలో లాజిక్ లేకపోయినా ఆ బిలీవబిలిటీని క్రియేట్ చేస్తాడు, ఆ స్టోరీ ప్రపంచంలోకి మనల్ని తీసుకెళ్తాడు కాబట్టి మనం లాజికల్ వెతకం అక్కడ. సో ఇక్కడికి వచ్చేసరికి లాజికల్ ఎందుకు వెతుకుతున్నాం అంటే నిన్ను తీసుకెళ్ళలేకపోయాడు, నిన్ను ఇన్వాల్వ్ చేయలేకపోయాడు. చేయలేనప్పుడు నీకు అన్ని లాజికలే కనబడుతుంటాయి. కాబట్టి అక్కడ ఫెయిల్ అయినారు వీళ్ళు. ఇప్పుడు థర్డ్లో ఇవన్నీ చూసుకొని దాన్ని జాగ్రత్తగా తీసే అవకాశం ఉంది. పాకిస్తాన్ని విలన్గా చేస్తేనే వర్కౌట్ అవుతుంది అన్న దీంతో ఈసారి ఎందుకంటే హిందూ ముస్లిం అనేది కూడా యాంగిల్ వస్తుంది. హిందూ మామూలుగా అయితే చైనా వాళ్ళు భక్తిని దెబ్బ కొట్టాలి, హిందువులు దెబ్బ కొట్టాలని వాళ్ళు అనుకోరు అసలు. వాళ్ళకి అనవసరం అది. వాళ్ళకి ఇండియా ఒక మార్కెట్ తప్ప అంతకంటే ఏం లేదు. ఇండియాని ఆక్యుపై చేసుకోవాలనో, ఇండియాని అస్థిరపరచాలనో, ఇండియాలో టెర్రరిజాన్ని ప్రోత్సహించాలనో చైనా అనుకోదు. ఎందుకంటే చైనా గూడ్స్ అంతా మనకి డంప్ చేస్తాం తక్కువ రేట్లకు. మన చైనా వస్తువులు, ఫోన్లు అన్ని చైనా గూడ్స్ ఉన్నాయి మనకి. అలాంటప్పుడు వాళ్ళకెందుకు ఈ దేశాన్ని అస్థిరపరచడం వల్ల వాళ్ళకి వచ్చేది ఏముంది? కాబట్టి ఇది పాకిస్తానే కరెక్ట్ అనమాట విలన్గా. సో నెక్స్ట్ అఖండ 3లో పాకిస్తాన్ విలన్గా ఉండి, పాకిస్తాన్ మన దేశంలో టెర్రరిస్ట్ యాక్టివిటీని అఖండ అనే ఈ క్యారెక్టరు ఎలా, బాలకృష్ణ క్యారెక్టర్ దాన్ని ఎలా ఎదుర్కొనింది అనేది ప్రధానంగా ఉంటుంది. అట్లాగే ఫ్యామిలీకి సంబంధించి అమ్మ సెంటిమెంట్ ఉంది, అమ్మ అయిపోయింది. దీంట్లో ఇంకో సెంటిమెంట్ కావాలంటే ఇంకా పాప ఉంది తప్ప ఇంకేమీ లేదు అక్కడ. సెంటిమెంటల్కి అయితే ఏం వదలలేదు. అట్లాగే నేత్ర క్యారెక్టరు అదంతా కూడా ఈ సినిమాకి సూట్ కాలేదు. అదంతా అసలు సపరేట్గా ఉంది. ఇది కూడా బిలీవబుల్గా లేదు. అతను వచ్చి అతని పెర్ఫార్మెన్స్ కూడా గొప్పగా లేదు. గొప్పగా లేదంటే అతని క్యారెక్టరే గొప్పగా లేదు. కాబట్టి అదంతా కూడా వర్కౌట్ అవ్వలేదు. అదంతా కూడా డీవియేషన్ లాగా ఉంది, అనవసరమైన మెయిన్ ప్లాట్కి డీవియేషన్ లాగా. అట్లాగే బాలకృష్ణ ట్రాక్ కూడా కరెక్ట్గా ఇంకొక ఎమ్మెల్యే బాలకృష్ణ క్యారెక్టర్ కూడా కరెక్ట్గా దీంట్లో సెట్ కాలేదు. సో దాన్నంతా కూడా ఇప్పుడు చేసి అంటే వాళ్ళు ఏదో పాట కోసం లేకపోతే ఇంకొక ఫైట్ కోసం పెట్టుకున్నట్టుంది తప్ప, లేదంటే కొద్దిగా మదర్ సెంటిమెంట్ కోసం పెట్టుకున్నారు. అన్న కూతురు అని పెట్టుకున్నారు, ఫ్యామిలీ ఎలిమెంట్ ఉండాలని పెట్టుకున్నారు. నిజానికి అఘోరికి ఫ్యామిలీ ఎలిమెంట్లు అవసరం లేదు, అఘోరికి ఫ్యామిలీ ఉండదు కూడా. అందుకని అఘోరి అక్కడికి వెళ్ళలేడు కాబట్టి శివుడే అఘోరి వేషంలో వెళ్ళాడని అదొక ట్రాక్ పెట్టారు. అది కూడా ఏం వర్కౌట్ అవ్వలేదు, ఆ ఎమోషన్ రాలేదు. ఆ శివుడు కూడా మనకి కనెక్ట్ అవ్వట్లేదు, ఆ శివుడి క్యారెక్టర్తో ఆర్టిస్ట్ కూడా కనెక్ట్ అవ్వట్లేదు. సో ఇవన్నిటినీ వీళ్ళు తీసేసి, అంటే దీంట్లో ఎలాంటి మైనస్లు ఉన్నాయి, ప్రజలకి జనంకి ఆడియన్స్కి ఏదైతే కనెక్ట్ కాలేదు ఇవన్నీ తీసేసి కొత్త స్టైల్లో అఘోరాన్ని ప్రజెంట్ చేయకపోతే జై అఖండ వర్కౌట్ అయితే కాదు. ఎందుకంటే ఇప్పుడు ఫస్ట్ అంటే కొత్తగా ఉన్నింది ఫస్ట్ అఖండలో, మళ్ళీ దీనికి వచ్చేసరికి దీంట్లో అనేక అంశాలు సరిగా కుదరలేదు, పాకం కుదరలేదు. ఫస్ట్ హాఫ్ అయితే పరం బోరింగ్గా ఉంది. దానికి మెయిన్ కారణం ఈ బాలయ్య క్యారెక్టరే, ఎమ్మెల్యే క్యారెక్టర్. అదంతా కూడా ఆ ఎపిసోడ్, ఆ సాంగ్ అదంతా దీనికి సంబంధమే లేకుండా పోయింది. అంటే 2 సినిమాలు చూస్తున్నామేమో అనిపించింది, ఒక పాస్ సినిమా, ఒక కాంటెంపరీ సినిమా చూస్తున్నట్టుగా అనిపిస్తుంది. కాబట్టి అవన్నీ తీసేసి ఇప్పుడు పాకిస్తాన్కి విలన్కి పెట్టి ఒక సీరియస్ యాక్షన్ సినిమా విత్ డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్ చేయబోతున్నట్టుగా వాళ్ళ ప్లానింగ్ అయితే అది ఉన్నట్టుగా తెలుస్తుంది. కానీ ఇప్పటికిప్పుడు జరగదని నేను అనుకుంటున్నాను. బాగా మళ్ళీ గ్యాప్ రావచ్చు. ఈ లోపల బోయపాటి వేరే వాళ్ళతో చేసుకొని మళ్ళీ వచ్చే అవకాశం ఉంది. అలాగే బాలయ్య కూడా వేరే కమిట్మెంట్స్ ఉన్నాయి కాబట్టి ఇప్పటికిప్పుడైతే అఖండ 3 అది బోయపాటి ఐడియా ఉండొచ్చు, బోయపాటికి అఖండ కలిసి వచ్చింది కాబట్టి ఆయనకి ఒక నమ్మకమైన గ్యారంటీ సినిమా ఉంటుంది. అట్లాగే బడ్జెట్ కూడా పెట్టచ్చు. రెండోది ఏంటంటే ఇది నేషనల్ లెవెల్లో కనెక్ట్ కాలేదు, తమిళ్లో లేదు కలెక్షన్లో. కన్నడ దారుణంగా ఉంది, 5 లక్షలు ఎంతో వచ్చింది కన్నడలో. మలయాళంలో కొద్దిగా బెటర్గా ఉంది కానీ కలెక్షన్లు అక్కడ కూడా లేవు. అంటే ఆక్యుపెన్సీ కొద్దిగా బెటర్గా ఉంది అక్కడ తమిళ్, కన్నడ, హిందీతో పోలిస్తే. కానీ ఓవరాల్గా కలెక్షన్లు అన్నీ కలిపి ₹1 కోటి కూడా లేవు మొత్తం నాన్ తెలుగు. సో అందువల్ల తెలుగే మొత్తంగా దీన్ని కవర్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. కాబట్టి నేను అనుకోవడం అఖండ 3 ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని చేస్తే ట్రూగా పాన్ ఇండియా సినిమా, ఈ లోపాలన్నింటినీ తీసేసి పాన్ ఇండియా సినిమాగా చేసే అవకాశం అయితే ఉంది. కాకపోతే ఇమీడియట్గా చెక్కిపోవచ్చు.